హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మీకు ఏం చూపిస్తానంటే వినాయక చవితి ముందు రోజు మేము ఏమేమి షాపింగ్ చేసాం అండ్ వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. అయితే వినాయక చవితి ముందు రోజు మేము డీమార్ట్కి వెళ్ళాము, ఎందుకంటే ఇంట్లో ఇంకా సౌదలు అయిపోతాయి కదా, అవన్నీ తెచ్చుకుందామని డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళగానే వింటారా మా పిల్లలు, ఫస్ట్ పిజ్జా తిన్నాకే లోపలికి ఎంటర్ అవ్వాలి. సో పిజ్జా అయితే తీసుకుంటున్నాం మేము. ఏం కావాలి నీకు? పిజ్జా కావాలా? నువ్వు పిజ్జా తింటావా? ఇక్కడ చూడు, హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఎప్పుడు వెళ్ళినా అంతే, ఫస్ట్ అయితే పిజ్జా తినాలి, తిన్నాకే ఇంకా లోపలికి వెళ్ళాలంటారు. సో తింటున్నారు ఇంకా పిజ్జా, ఫ్రూటీ, స్ప్రైట్ తింటామని అంటారా, మళ్ళీ కొంచెం తినగానే ఇంకా సరిపోతుంది అంతే. ఇంకొక 2 పీసెస్ తిన్నారా అయిపోద్ది ఇంకా. నెక్స్ట్ కమింగ్ టు ద షాపింగ్. ఇంకా షాపింగ్కి వచ్చాక ఇంకా ఏముంటుంది, ఇంకా వీళ్ళు నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను, ఇద్దరు ఫైటింగ్ చేస్తుంటారు. ఇంకా ఫైనల్గా వాడే కూర్చుంటాడు. షాపింగ్లో ఫస్ట్ అయితే మేము ఖచ్చితంగా ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము, బాదం, పిస్తా, కాజు, అంజీర్ అన్నీ. అండ్ ఆల్సో ఈసారి అయితే మేము షుగర్ కాకుండా ఇంకా బెల్లం పౌడర్ అయితే ట్రై చేసాము. అదే ఒక 6-7 ప్యాకెట్స్ తీసుకున్నాము. టీలో కానీ పాలల్లో కానీ ఇంకే స్వీట్స్ చేసినా ఇంకా బెల్లం వాడదామని. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఇంకా మేము తీసుకునేది తక్కువ, వీళ్ళు అల్లరి ఎక్కువ ఉంటుందండి. ఇంకా స్పెట్స్ అంటారు, ఇంకా డ్రెస్సెస్ అంటారు, ఇంకా టాయ్స్ అంటారు, ఇదే అల్లరి. ఇంకా అక్కడ వెళ్ళి ఇద్దరు స్పెట్స్ పెట్టుకొని చూసుకుంటున్నారు, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని అంటున్నారు. ఇంకా మా వాడైతే ఏం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ ట్రై చేస్తున్నాడు, ఏమైనా అందుతే తీసుకొని తిందామని వాడు ఒకటే చూస్తున్నాడు. ఫైనల్గా నేనైతే కొంచెం వాడికి బెల్లం తీసిచ్చాను, తిన్నాడు. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డాక్టర్ సెట్ కావాలంట, తను ఒక డాక్టర్ సెట్ కావాలంట, వాడికి గన్ను కావాలంట. వాళ్ళ డాడీ అంటున్నాడు అవసరం ఇవన్నీ టాయ్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి అంటున్నాడు. కానీ ఫైనల్గా మా బిల్ అయితే 7,500 చేంజ్ ఏమో అయింది. ఒకవేళ మనం ఆ టాయ్స్ ఇప్పియకపోయామనుకో అంతే, ఇంకా గొడవ మనతో. నెక్స్ట్ కమింగ్ టు వినాయక చవితి డే. వినాయక చవితి ముందు రోజు అయితే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు వినాయకుని తెచ్చుదామంటే మా హస్బెండ్ అసలు ఒప్పుకోరు, వినాయకుని అదే రోజు తెచ్చుకోవాలి అంటారు. సో ఇంకా మేము అవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేసాము. వినాయక చవితి రోజు అయితే మేము అన్నీ ఇంకా ప్రసాదాలు చేసుకుంటున్నాము. ఇంకా మమ్మీ, నేను, అత్తయ్య లేదు. సో మేము ప్రసాదాలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది కొత్తగా ట్రై చేశాను ఈసారి. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే చేయను, ఉండ్రాళ్ళ పాయసం, ఇంకా దద్దోజనం, పులిహోర అవన్నీ చేస్తాను. సో ఈసారి అయితే ఈ స్వీట్ ట్రై చేశాను. నెక్స్ట్ ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశాను నేనైతే ఉండ్రాళ్ళ పాయసం ఫస్ట్ బియ్య పిండి కలిపి అది బెల్లం వాటర్లో మసలిస్తాను. నెక్స్ట్ మేము ఇంకా వినాయకుని తీసుకోవడానికి వెళ్ళాము. ఆ రోజు అయితే ఫుల్ వర్షము, ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వినాయకుని తీసుకోవడానికి అయితే వెళ్ళాము. వినాయకుడిని తీసుకొని వస్తున్నాము ఇంటికి. సో ఇంకా మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో అయితే చూపిస్తాను. ఇంకా ఈసారి అయితే మేము వినాయకుడిని పెట్టడానికి ఒక చిన్న డెకరేషన్ ఇంకా అది తీసుకొచ్చాము, అవి కూడా ఆర్టిఫిషియల్గా అమ్ముతున్నారు. సో నేనైతే ఈసారి వినాయక చవితికి స్పెషల్గా శారీ డ్రాప్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రతిసారి కామన్గా ఉంటుంది కదా అని ఈసారి ఇలా ట్రై చేశాను. సో అలా డ్రాప్ చేసుకొని ఇంకా వినాయకుని తీసుకొని వస్తున్నాను. మా హస్బెండ్ అయితే అక్కడ ఇంకా వినాయకుడి దగ్గర ఏమేమి కావాలన్నీ ప్రతిసారి ఆయనే చూసుకుంటాడు, పూజ దగ్గర ఏమేమి రెడీ చేయాలన్నీ అయితే ఆయన చూసుకుంటాడు. సో మమ్మీ ఇంకా ప్రసాదాలు పెడుతుంది. సో వినాయక చవితి రోజు కావాల్సినవన్నీ అంటే వినాయకుడి దగ్గర పెట్టాల్సినవన్నీ మా హస్బెండే రెడీ చేశారు ప్రతిసారి అయినా. సో నేను ఇంకా ఆ టైంలో ఆ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో అయితే నేను రెడీ అవుతాను. సో ఇక్కడ ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. ఏ పూజ స్టార్ట్ చేసాము మేమైతే ఖచ్చితంగా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఆ పూజ అయితే కంప్లీట్ చేపిస్తాము. ఇప్పుడు 7 శనివారాల వ్రతం చేశాను కదా, దాంట్లో కూడా అయితే నేను మ్యాక్సిమం కూర్చోబెట్టడానికి ట్రై చేశాను. కాసేపు కూర్చుంటారు, ఇంకా కాసేపు తర్వాత వెళ్ళి ఆడుకుంటారు. ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
యా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడైతే మేము ఇంకా గుంజీలు తీస్తున్నాము. వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం అంటే అవి చేసేవాళ్ళంటే. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. డూ సబ్స్క్రైబ్ టు SN Vlogs.